జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలో రైతు వేదికలో బీర్పూర్ మండలానికి చెందిన 20 మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన 20 లక్షల రూపాయల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. అనంతరం వన మహోత్సవంలో భాగంగా రైతు వేదిక ఆవరణలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే. కెడిసిసి జిల్లా మెంబర్ ముప్పాల రామచంద్రరావు, ఎంఆర్ఓ నరేష్, ఎంపీడీఓ లచ్చుల, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 9 చెక్కులు రావడం జరిగింది. మిగతా గ్రామాలకు వచ్చి ఈ చెక్కుల పంపిణీ తర్వాత మిగతా ఏదైనా కార్యక్రమాలను కానీ వన మహోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేసింది మన ఎంపీడీఓ గారు. వన మహోత్సవం అనేది చాలా చాలా ముఖ్యం. మీరు కూడా ఆలోచన చేయాలి. ఒకప్పుడు బీర్పూర్ మండలం అంటే ఎటు చూసిన అడవులు. ఇవాళ సరంగాపూర్, బీర్పూర్ అడవులని పోయినాయి. అడవులు పోయి పొలాలు వచ్చినాయి కావచ్చు, కానీ మనకు గాలి లేని పరిస్థితి కూడా వస్తున్నారు. ఎండాకాలం ఎండలు పెరిగిపోతున్నాయి. మరి ఇప్పటికైనా గుర్తించి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అడవులు సంరక్షించుకోవాలి. ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ మనం చెట్లు పెట్టుకోవాలి. ఇంటి ముందు కూడా మనం చెట్లు పెట్టుకోవాలి. మన ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు మంచి ఉత్సాహవంతులు. వాళ్ళ టీం స్పీడ్తో మనందరం కూడా కలిసి ఈ వన మహోత్సవ కార్యక్రమంలో రాజా మాజీ ప్రతినిధులు కావచ్చు, లేదా ప్రజల మధ్యలో ఉండేవాళ్ళు అందరం కూడా ప్రజాప్రతినిధులు కావాల్సిన అవసరం లేదు. నేను ఏ రాజకీయం రాకముందు కూడా రోటరీ క్లబ్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసినాం. పార్కులు పెట్టినాం. జగిత్యాల టౌన్లో ఇవాళ పొద్దున పెట్టేసిన ఆ గ్రౌండ్లో, జగిత్యాల గ్రౌండ్లో ఉన్న పాత చెట్లని మేము రోటరీ క్లబ్లో పెట్టి అంటే స్వచ్ఛత సంస్థ మనందరం కూడా భాగస్వామ్యం తీసుకోవాలి. మన మహిళలు, యువతను ఎక్కువ భాగస్వామ్యం చేయాలి. చేసి ఈ చెట్లను పెట్టిన చెట్లను కాపాడుకోవాలి. మనం ఇంత కంప పెట్టుకుంటే అది ఆగుతుంది, లేకపోతే ఏ పని కూడా వచ్చిపోతుంది. అధికారులు చెక్కిస్తారు, పెట్టినందుకు ఉపాధి హామీలో డబ్బులు ఇస్తారు, కానీ రోజైతే అది కాపాడలేదు. కాపాడుకోవాల్సిన బాధ్యత కొంత మన ప్రజాప్రతినిధుల ప్రజల మీద ఉంటుంది. ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు సామాన్యుల వరకు అందుతాయి. ఏ ఫలమైన అందాలంటే కొంత టైం పడుతుంది. ఇవాళ పెట్టిన చెట్టు మొక్కై మనం నీడ తీయాలంటే 2 ఏళ్ళు పడుతుంది. 2-3 ఏళ్ళు మనం కాపాడటానికి మనకు నీడ ఇస్తుంది. కాబట్టి వన మహోత్సవ కార్యక్రమాన్ని కూడా ఎంపీడీఓ గారు ఏర్పాటు చేసి సక్సెస్ చేయాల్సిందిగా మండల నాయకులందరూ కూడా కోరుతూ, ఆ తహసీల్దార్ కూడా బాగా ఉత్సాహవంతులు. ఇలాంటి కార్యక్రమాన్ని గొప్పగా అరేంజ్ చేసిన వారికి, ఆ సిబ్బంది కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలకు, అదేవిధంగా ఇప్పుడే వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. చాలా సంతోషం. మీరందరూ నాపై విశ్వాసం ఉంచి పోయినా ఏదైతే నిరంతరం మీ మధ్యలో ఉన్నానో, వాన వరద వచ్చినా కానీ కొట్టుకుపోతూ ఉంటే మధ్యరాత్రి కూడా లేపి కరెంట్ అధికారులు ఇప్పుడే మన సతీష్ గవర్నమెంట్ ఎక్కడ వారి ఏఈ గారు, డిఈ గారు, ఏడీ గారు అందరి సహకారంతో దాదాపు 800 కరెంట్ స్తంభాలు కావచ్చు, 89 ట్రాన్స్ఫార్మర్లు వారం రోజులు ఇచ్చాం. అంటే ఇట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఎప్పుడు కూడా మీ మధ్యలో ఉన్నాం. అప్పుడున్న సందర్భంలో ఇక్కడ నుంచి నర్సీలపల్లికి కొలువైదానికి కూడా పైప్ లైన్ వేయించాం. పాటు ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు అప్పటి ప్రభుత్వం ప్రారంభం చేసింది కళ్యాణ లక్ష్మి. మరి ఏవైతే గత ప్రభుత్వ హయాంలో ఉన్నాయో వాటన్నిటిని కూడా కొనసాగించుకుంటాం. రేపటి నాడు ప్రభుత్వం చెప్పిన విధంగా రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ 2 లక్షల వరకు కూడా చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. గారు దానికి కూడా అన్ని విధాల కార్యక్రమాలు మొదలైనవి. దాదాపు 40 లక్షల మంది రైతుల కుటుంబాలకు రుణమాఫీ 31,000 కోట్లు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా చేయబోతూ ఉన్నారు.